మాస్టర్ సివివి నమస్కారం. మాస్టర్ సార్వరి నమస్కారం. విశ్వర్షి నమస్కారం. యోగమిత్రులందరికీ నా మనఃపూర్వక నమస్కారం. ఈరోజు నేను నిశ్చితంగా దర్శించబోయే విషయం భగవాన్ రజనీష్ ఓషో ధ్యాన సూత్ర. ఈ పుస్తకాన్ని మాస్టర్ సార్వరి గారు 2 సెపరేట్ విభాగాలుగా విడదీశారు. పార్ట్ 1 బ్యాక్గ్రౌండ్, రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ భగవాన్ రజనీష్. పార్ట్ 2 ఓషో ధ్యాన సూత్ర, యోగం ధ్యానం బాగా కవర్ అయిన శేషభాగం ఇది. పార్ట్ 1. ఈ పార్ట్ 1లో 10 చాప్టర్లు ఉన్నాయి. చాప్టర్ 1, 2, 3 బయోడేటా, వ్యక్తిత్వం, భగవాన్ ఆకర్షణ. ఈ 3 చాప్టర్లు రజనీష్ బ్యాక్గ్రౌండ్ కవర్ చేస్తాయి. చాప్టర్ 4, 5, 6, 7 భూ కైలాసం, పూనా చిరునామా, భూతల స్వర్గం, చలో అమెరికా. ఈ 4 చాప్టర్లు రజనీష్ తాలూకా పురోగతి గురించి కవర్ చేస్తాయి. చాప్టర్స్ 8, 9, 10 కరిగిపోయిన కలలు, తొలగిన స్వర్గం, నగ్న సత్యాలు. ఈ 3 చాప్టర్స్లో రజనీష్ డౌన్ఫాల్ డిస్కస్ చేయబడింది. లెట్స్ నౌ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. ఇంట్రడక్షన్. ఓషోకి వెనక ముందు. ఓషోవి ఓ 650 పైచిలకు పుస్తకాలు ఉన్నాయి. ఈ పుస్తకాలన్నింటిపై కనిపించే ఓ కొటేషన్తో మన బుక్ స్టార్ట్ చేశారు మాస్టర్ గారు. ఓషో నెవర్ బోర్న్, నెవర్ డైడ్, ఓన్లీ విజిటెడ్ దిస్ ప్లానెట్ ఎర్త్ from 11th December 1931 to 19th January 1990. Chapter 1 Biodata. రజనీష్ అసలు పేరు చంద్రమోహన్ జైన్. మధ్యప్రదేశ్ కుష్వాడా గ్రామం వారి జన్మస్థలం. దిగంబర్ జైన్ ఫ్యామిలీ. కాలక్రమేణా చంద్రమోహన్ జైన్ రజనీష్ అయ్యారు. పాపులర్ అయిన తర్వాత ఆచార్య శ్రీ రజనీష్ గాను ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం భగవాన్ రజనీష్ అయ్యారు. ఆఖరిగా ఓషోగా ప్రసిద్ధికెక్కారు. వారి తండ్రి బట్టల వ్యాపారి. రజనీష్ సాగర్ విశ్వవిద్యాలయంలో 1957లో ఎంఏ చేసి మహాకోసల ఆర్ట్స్ కాలేజీలో లెక్చరర్గా చేశారు. ఆ కాలేజీలో అందరూ వారిని ప్రొఫెసర్ అనేవారు. 1964లో ఉద్యోగానికి రాజీనామా చేసి తాత్విక ఉపన్యాసకుడై అనేక పట్టణాలు, నగరాలు తిరుగుతూ ఉపన్యసించారు. ఇనీషియల్గా వారి ఆశ్రయం దారిద్ర్య నిర్మూలన. మత ప్రమేయం లేని సమత ఆయన అభీష్టం. సమాజ నిర్మాణం ఆయన లక్ష్యం. రజనీష్ అమ్మమ్మ తాతగారి ఇంట్లోనే పెరిగాడు. రజనీష్కు తాతగారంటే చాలా చాలా ఇష్టం, ప్రాణం. 10 ఏళ్ల వయసులో ఉండగా తాతగారు మరణించారు. ఆయన మరణం రజనీష్ మనస్సులో చెరగని ముద్ర వేసింది. ఎన్నో ప్రశ్నలు ఆ చిన్న వయసులో రైజ్ అయ్యాయి. మరణం అంటే ఏంటి? మరణం అనివార్యమా? మరణించడంలో ఆనందం ఉంటుందా? తీవ్రంగా ఆలోచించసాగాడు. అప్పటి నుండి ఆయన ప్రవర్తన మారింది. ఆ మరణం రజనీష్ ఆలోచనల్ని, జీవితాల్ని మలుపు తిప్పింది. అతనిలో వైరాగ్యం ప్రవేశించింది. ఈ జన్మలో ఎవరిని ప్రేమించరాదు అని నిర్ణయించుకున్నాడు. మృత్యు ఎలా ఉంటుందో చూడాలని శవాల వెంబడి శ్మశానాలకు వెళ్ళేవాడు.
ఒంటరిగా రాత్రి వేళల్లో రుద్రభూమికి వెళ్ళి గంటల తరబడి అన్వేషిస్తుండేవాడు. 21వ ఏటనే రజనీష్కి జ్ఞానోదయం అయిందంట అంటారు మాస్టర్ సార్వరి గారు. ఓషో రచనలు 650 పైచిలకు ఉన్నాయి కదా. ఓవర్ అండ్ అబౌవ్ దాట్ 4000 గంటల రికార్డెడ్ స్పీచెస్ ఉన్నాయి. డ్యూరింగ్ ద పీరియడ్ 1990-2000 అంటే ఆ 10 సంవత్సరాల కాలంలో 1990-2000 ఆ 10 సంవత్సరాల కాలంలో ఇంచుమించుగా ఓ 300 రజనీష్ యొక్క పుస్తకాలు మన మాస్టర్ గారు చదివారు. ఓషో రచనల్లో పాఠకుల్ని బలంగా తన వైపు తనలోకి లాక్కునే అయస్కాంత శక్తి ఉంది అంటారు మాస్టర్ గారు. అతని ఆలోచనలో కొత్త రంగులు కనిపిస్తాయి. అతనిలోంచి కొత్త చైతన్యం జాలువారుతుంది. అతని చూపుల్లో నిగూఢ మార్మికత ఉంది. గుండె లోతుల్లోకి చొరబడి ఉక్కిరి బిక్కిరి చేసే గుణం అతని మాటల్లో ఉంది. నెక్స్ట్ చాప్టర్, భగవాన్ ఆకర్షణ. భగవాన్ని అందరూ హీరోగా అభిమానిస్తారు. ఆయన దర్శనం అయితే చాలునని, ఆయన చూపు సోకితే జన్మ తరించినట్లని భావిస్తుంటారు. కానీ ఆయన ఎవరిని అంతగా అభిమానించరు, ఎవరిని అసలు ప్రేమించరు, బంధాలు పెంచుకోరు. అనుబంధాలు ప్రేమలు ఆయనకి సరిపడని సంగతులు. నిజానికి ఆయన స్త్రీలోలుడు కాదు, నిర్లిప్తుడు అంటారు మాస్టర్ గారు. ఆయన ప్రభావం విదేశీయుల మనస్సులపై బలంగా పడేది. తన స్పర్శతో అవతల వారిని ఉక్కిరిబిక్కిరి చేసేవాడు. ఆ స్పర్శకి పరవశించి కళ్ళు తిరిగి పడిపోయేవారు కొందరు. ఆ సమయంలో ఆయన ఫింగర్స్లో విద్యుత్తు లాంటి అయస్కాంత శక్తి ప్రవహిస్తుంది. మనసులోని ఆలోచనలు ఇట్టే గ్రహించగలిగేవాడు. భగవాన్ ఎదురుగా ఉన్నంతసేపు ఎవ్వరికీ మతులు ఉండవు, బుర్ర పనిచేయదు. అదొక మాయా ప్రపంచం. అందరి మనస్సులు ఆయన ఆధీనంలో ఉంటాయి. స్వంత ఆలోచనలు ఎవరికీ ఉండవు. బాహ్య ప్రపంచాన్ని మర్చిపోతారు. యోగా క్యాంప్ పార్టిసిపెంట్స్కి ఆయన చేతులతో మాల మెడలో వేసి టచ్ ఇచ్చి మీ వెంట నేను ఉంటాను అని హామీ ఇచ్చేవారు. ఆ మాటే వేద ప్రవచనం. అది వరాల మూట అందరికీ. ఎక్కడైనా ఎవరికైనా ఏ ప్రమాదం జరిగినా, ఇబ్బంది కలిగినా మాలను చేత్తో పట్టుకొని భగవాన్ స్మరిస్తే చాలు, ఆ ప్రమాదం తొలగిపోతుంది. యాస్ట్రల్ లెవెల్లో ఆయన సహాయపడుతూ ఉంటారు. అది ఎందరికో స్వానుభవం అంటారు గురువర్యులు. చాలామందికి భగవాన్ రజనీష్ చర్యలు అర్థం కావు, అపార్థం చేసుకునేవారే ఎక్కువ. అసలు ఆయన తనను సంపూర్ణంగా అర్థం కానియరు అంటారు మాస్టర్ గారు. ఈ సెల్ఫ్ కాంట్రడిక్షన్ గురించి ఓషో గారి స్టేట్మెంట్ ఒకటి చూద్దాం. ఇన్ హిజ్ ఓన్ వర్డ్స్, టు కాంట్రడిక్ట్ మై సెల్ఫ్ ఈజ్ మై వే, టు నెవర్ అలవ్ యూ టు సెటిల్ ఎనీవేర్ ఈజ్ మై వే. I am not trying to give you a philosophy, a doctrine or a dogma. A dogma has to be consistent. I am trying to give you a vision, not a belief. I am trying to help you to come to my window, to see the sky, to see the truth. That truth cannot be described. And then you don't cling to what I say. It becomes just a direction, not a destination. It just helps you to become more alert and aware. It does not give you a philosophy. Rather, it gives you a totally different vision of life. అంటారు రజనీష్. చాలామందికి, ఐ రిపీట్, చాలామందికి భగవాన్ రజనీష్ చర్యలు అర్థం కావు, అపార్థం చేసుకునేవారే ఎక్కువ. తనలోనే తన అంతర్యాన్ని దాచుకుంటారు. బయటకు కనిపించే తీరు వేరు, ఆయన స్వస్థితి వేరు. రెండింటికి మధ్య చాలా అగాధం ఉంటుంది. ఆయన అంతర్యం వేరు, ఆయన వేరు, చేతలు వేరు, అన్నీ విరుద్ధంగా భిన్నంగా కనిపిస్తాయి. హీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మెనీ అదర్ గురూస్. ప్రాపంచిక బంధాలకు, సంపదలకు విలువ ఇవ్వరు. ఆయనలో ధన వ్యామోహం, స్త్రీ వ్యామోహం బొత్తిగా లేవు. కానీ ఆ వీక్నెస్లు చాలా ఎక్కువగా ఉన్న అభిప్రాయం కలిగిస్తారు. అదే ఆయన పారాడాక్స్ అంటారు మాస్టర్ గారు. ద్వంద్వ వైఖరి, విరుద్ధ స్వభావం కలవాడు. దిస్ ఈజ్ ద హాల్ మార్క్ ఆఫ్ ఓషోస్ పర్సనాలిటీ. భగవాన్ రజనీష్ ఆకర్షణ రహస్యం గురించి మాస్టర్ సార్వరి గారు అంటారు, భగవాన్ వద్దకు వచ్చేవారందరూ ఆశించేది, పొందేది ఒక్క అనుభూతి మాత్రమే. భగవాన్ సమక్షంలో వేలాది మందికి ఒకేసారి అలాంటి అనుభూతి కలుగుతుంది. అది ఆయన విశేష ఆకర్షణ. సరెండర్ అయిన వారిలో అనుభవాలకి ఎప్పుడూ అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చాప్టర్, భూతల స్వర్గం. 1974లో ముంబై నుంచి పూణేకి మకాం మార్చారు రజనీష్. ప్రపంచ పటంలోకి పూనా ఎక్కింది. ప్రపంచంలో చాలా దేశాలు భగవాన్ రజనీష్ పట్ల ఆసక్తిని పెంచుకోసాగాయి. బుద్ధ భగవానుడు మరోమారు అవతరించాడు అని పత్రికలు రాశాయి. ప్రచారం మిన్నంటింది. విదేశాల నుంచి జనం తామర తంపరగా రాసాగారు. వారం 10 రోజులు ఉందామని వచ్చిన వారు నెలలు, సంవత్సరాలు ఉండిపోవడానికి నిశ్చయించుకున్నారు. మనిషి సంపాదించే కీర్తికి ఖరీదు కట్టవచ్చు, అపకీర్తికి చాలా ఖర్చు అవుతుంది.
కీర్తి సంపాదించడం ఎంత కష్టమో అపకీర్తి సంపాదించడం అంత సులభం. కీర్తి సంపాదనలో కష్టాలు బాధలు ఎదుర్కోవాలి. భగవాన్ కీర్తి సౌధం అపకీర్తి పునాదులపైనే నిర్మితమైంది అంటారు మాస్టర్ గారు. నెక్స్ట్ చాప్టర్, చలో అమెరికా. శ్రీ రజనీష్ ఆశ్రమ్ ఒక బిజినెస్ సెంటర్ అయిపోయింది. పబ్లిసిటీ చేయడం ఎక్కువైపోయింది. కీర్తితో అపకీర్తితో నాకు అవసరం లేదు, నాకు కావాల్సింది పబ్లిసిటీ. నా జీవిత ధ్యేయం నెరవేరింది, అనుకున్నది సాధించాను, నాకు ఆరాధన ముఖ్యం. ఇది రజనీష్ స్టేట్మెంట్. 1974-76 మధ్యకాలంలో భగవాన్ దర్శన సమయంలో ఎవరిని టచ్ చేసింది లేదు, దూరంగానే ఉంచేవారు. ఆశ్రమం లోపలి పరిస్థితులు అస్తవ్యస్తంగా నానా బీభత్సంగా తయారైపోయాయి. ఆశ్రయానికి లోకల్ పబ్లిక్లో చాలా చెడ్డ పేరు వచ్చింది. కోర్టు కేసులు పెరగడం మొదలయ్యాయి. రజనీష్ ఫౌండేషన్ పైన విచారణ మొదలైంది. ఇండియా తనను అర్థం చేసుకోలేదని, తన భావాలను జీర్ణింపజేసుకోలేకపోతున్నదని భగవాన్ ఆలోచన. 1981లో భగవాన్కు అస్వస్థత, ప్రసంగాలు బంద్ చేశారు. ఒకనాటి సాయంకాలం 40 మందితో రహస్య సమావేశం. మనం భగవాన్తో కలిసి అమెరికా వెళ్తున్నాం, ఏ సింగిల్ లైన్ స్టేట్మెంట్. పూణేలో భగవాన్ ప్రాణానికి ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. వెంటనే సీక్రెట్గా ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. భగవాన్ రజనీష్ మూవ్ టు న్యూజెర్సీ ఇన్ యూఎస్ విత్ హిస్ క్లోజ్ ఫాలోవర్స్. నెక్స్ట్ చాప్టర్, కరిగిపోయిన కలలు. ఓరగాన్ ప్రాంతంలో యాంటిలోప్లో 1000 ఎకరాల స్థలం కొన్నారు. భగవాన్ రజనీష్ అనుచరులంతా పూర్తిగా కొత్త ప్రాజెక్ట్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్లో మునిగిపోయారు. ఆధ్యాత్మికత అనే మాట వినిపించటం లేదు, ధ్యానం అసలే లేదు. కొత్త కమ్యూన్ పేరు రజనీష్పురం. 4 ఏళ్లలో కమ్యూన్ పైన $120 మిలియన్ ఖర్చు పెట్టారు. విశ్వకర్మ సృష్టించిన ఇంద్రప్రస్థంలా తయారైంది రజనీష్పురం. అన్ని నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి అని మళ్ళీ లీగల్ ప్రాబ్లమ్స్. జైల్లో ఉన్న చక్రవర్తిలా ఉంది రజనీష్ బ్రతుకు. కొత్త ప్రదేశంలో ఇమడలేక భగవాన్ నైట్రస్ యాసిడ్ మత్తులో జోగేవారు అంటారు మాస్టర్ గారు. నెక్స్ట్ చాప్టర్, తొలగిన స్వర్గం. యాంటిలోప్ పేరు రజనీష్పురంగా మార్చారు కదా, అక్కడ లక్షల మంది సన్యాసులను తయారు చేయాలని భగవాన్ ఆశ. ఇప్పుడు రజనీష్ లక్ష్యం ఒకటే, సంపాదన పోగు చేయటం. జీవితం మరొక మలుపు తిరిగింది. ఓరగాన్ ఇప్పుడు హాలీవుడ్ అంతా ప్రాచుర్యం పొందసాగింది. ఎటు చూసినా డబ్బు 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 డబ్బు. రజనీష్ గురించి ఎంత విస్తృతంగా ప్రచారం జరుగుతున్నా, ఎంత పెద్ద పేరు వచ్చినా ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ సైలెంట్గా తన దర్యాప్తు కొనసాగిస్తూనే ఉంది. ఆ తర్వాత రోజుల్లో రజనీష్ వీసా అప్లికేషన్ తిరస్కరించి దేశం విడిచి వెళ్ళవలసిందని చెప్పారు. మాస్టర్ గారి స్టేట్మెంట్. ఇది భగవాన్ రజనీష్ రియల్ కథ. లైట్ల వెలుగుల్లో నటుడి సౌందర్యం చూసి మురిసిపోయిన వారు మేకప్ తీసిన తర్వాత చూస్తే మూర్ఛపోవచ్చు, కళ్ళు తిరిగి పడిపోవచ్చు. కర్టెన్ వెనుక మేకప్ రూమ్లో అసలు మనిషి తెలుసుకోవచ్చు, అతని నిజస్వరూపం దర్శించవచ్చు. ఎంత గొప్పగా జీవించినా, గొప్ప జీవితం అనుభవించినా ప్రతి వ్యక్తి తనను తాను నగ్నం చేసుకుంటే నగ్న సత్యాలు బయటపడతాయంటారు మాస్టర్ గారు. మనం చరిత్ర సృష్టించడం ఒక ఎత్తు, మనల్ని చరిత్ర గుర్తించుకోవటం మరొక ఎత్తు. కాలానికి ఎదురీదిన వాడు చారిత్రాత్మక పురుషుడు కావచ్చు, చరిత్రహీనుడు కావచ్చు. రజనీష్లో 2 మనుషులు ఉన్నారు. కనిపించే మనిషిలో కనిపించని మరొకరు ఉన్నట్లు అనిపిస్తుంది. భిన్న స్వరాలు ఉన్నాయి, విభిన్న స్వభావాలు ఉన్నాయి. మనస్సుతో వాటిని ఛేదిస్తే తప్ప అతని నిజస్వరూపం అర్థం కాదు. వైవిధ్యాల విచిత్ర సమీకరణ రజనీష్ అంటారు మాస్టర్ గారు. నౌ లెట్ us see the brighter aspects of Bhagavan Rajneesh in the words of Master Sarvari. రజనీష్ వ్యక్తిత్వం. భగవాన్ రజనీష్ ఒక అద్భుతమైన వ్యక్తి, అద్భుతమైన ఆకర్షణ కల గురువు అనటం అతను నచ్చదు. యోగం పట్ల పాశ్చాత్యులకు విపరీతమైన మోజు కలిగించాడు. ప్రజలకు అందకుండా దాచబడిన విషయాలు, రహస్యాలు కుండ బద్దలు కొట్టినట్టుగా వేదికల మీద విప్పి ప్రాచీన ఆధ్యాత్మిక నిగూఢ తత్వాన్ని బట్టబయలు చేశాడు అంటారు మాస్టర్ గారు. ఆయనను ఒక్కసారి దర్శిస్తే చాలు, ఒక జన్మకు సరిపడా అనుభూతి కలుగుతుంది. చైతన్యం స్వంతమవుతుంది. అతన్ని కలవటమే ఒక గొప్ప అనుభవం మిగిల్చే అనుభూతి. ఆయనను అవతార పురుషుడు అనను గాని బుద్ధుడంతటి జ్ఞాని, జిడ్డు కృష్ణమూర్తికి ధీటైన తాత్వికుడు, వివేకానంద అంతటి విప్లవ భావకుడు, చైతన్య స్ఫూర్తి అంటారు మాస్టర్ గారు. చరిత్ర సృష్టించిన ఒక యోగి జీవిత కథ ఇది. సంచలనం సృష్టించిన ఒక జీనియస్ కథ. గత శతాబ్దం అందించిన మహామేధావుల్లో భగవాన్ రజనీష్ అన్డౌటెడ్లీ ఒకరు.
ఆయన ఎవరికీ తీసిపోరు, ఎవ్వరికీ అందరు. భగవాన్ రజనీష్ గౌతమ బుద్ధుడంతటి ప్రతిభాశాలి దార్శనికుడు. మహాతత్వవేత్తల్లో ఎవరికీ తీసిపోడు. వివేచించటంలోనూ విశ్లేషించటంలోనూ శంకరాచార్యునికి ధీటైనవాడు రజనీష్ అంటారు మాస్టర్ గారు. ఆయన ఒక మిస్టిక్, సామాన్యులకు అర్థం కానివాడు మిస్టిక్. ఎప్పటికీ ఎంతకీ సాల్వ్ కానిది మిస్టరీ కదా. ఏ ప్రమాణాలతో చూసినా, ఏ విలువలతో కొలిచినా భగవాన్ రజనీష్ అర్థం కాడు. బౌద్ధికంగా వైరాగ్యాన్ని ప్రేమించసాగాడు, అది స్వయంవరమే. తర్వాత భగ్న ప్రేమికుడు, ఆ పైన విశ్వప్రేమికుడు, చివరకు ప్రేమనే ప్రేమించే స్థాయికి చేరుకున్నాడు. మాస్టర్ హోదాలో కొత్త మార్గం అన్వేషించాడు. రాజయోగాన్ని తంత్రంతో ముడివేయదలిచాడు. అవి రెండూ కలవని పట్టాలు, ఎప్పుడూ కలవలేదు, కలవవు, కలిస్తే ప్రమాదం. ఇక్కడ చిన్న వర్డ్ ఆఫ్ కాషన్ ఇస్తున్నారు మాస్టర్ గారు. మహాత్ముడైన వ్యక్తి, ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న వ్యక్తి తన మనస్సును కంట్రోల్లో ఉంచుకోగలగాలి. తనను తాను లో ప్రొఫైల్లో కుదించుకోవాలి. యోగ ప్రజ్ఞను బజారు పాలు చేయకూడదు. యోగం ఒక నిగూఢ సంపద. ఇక్కడ పార్ట్ 1లో లాస్ట్ చాప్టర్ అండి, లగ్న సత్యాలు. జిస్ట్ ఆఫ్ భగవాన్ రజనీష్ చేసిన ఒక ప్రసంగం. ఓషో కొన్ని నగ్న సత్యాలను ఆవిష్కరించిన ఆత్మ పరిశీలన ఇది అంటారు మాస్టర్ గారు. దిస్ ఈజ్ ఎ పబ్లిక్ స్పీచ్ ఆఫ్ భగవాన్ రజనీష్. ఓషో: నాకు జ్ఞానోదయం అయినప్పటి నుండి సత్యం చెప్పాలని అనుకున్నాను, సత్యమే చెప్పాలనుకున్నాను. విన్నవారేరి? నిజం చెప్తే ఎవరు వింటారు? సత్యం ఎవరికి నచ్చుతుంది? నేను దర్శించిన సత్యాన్ని, నా అనుభూతిని, నా ఆనందాన్ని ఇతరులతో పంచుకోవాలనుకున్నాను. నా సత్యవచనాలు వినటానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. ఎవ్వరూ నా పట్ల, నా ప్రవచనం పట్ల ఆసక్తి చూపలేదు. కొన్ని సంవత్సరాల పాటు చాలా మదనపడ్డాను. నాలో నేను ఘర్షణ పడ్డాను. దిగులుతో కుమిలిపోయాను. కఠోర సత్యాలు సామాన్య జనానికి మింగుడు పడవు. వీరంతా చక్కని వంటకాలు తినడానికి కొన్ని జన్మలుగా అలవాటు పడ్డారు. కందమూలాలు ఎంత మంచివైనా వారికి హితవు కాదు, ఒంటికి పడవు, తిన్నా జీర్ణం కాదు. ఇది భగవాన్ రజనీష్ ఓన్ రివీలేషన్ అబౌట్ హిమ్. నేను వంటలు నేర్చుకోసాగాను. రకరకాల రుచులు, జనానికి ఇష్టమైన రుచులు ఆబగా తినసాగారు. నా మాటల్లో సత్యం ఉందా అని ఎవ్వరూ ఆలోచించలేదు. ఇప్పుడు నా దృష్టిలో ఉన్నది సత్యం కాదు. నాకు శ్రోతలు, అభిమానులు కావాలి. నేను చెప్పేది విని వారిని వారు మర్చిపోవాలి. నాకు దాసోహం అనాలి, అంతే. నాకు జ్ఞానోదయమైన కొత్త రోజుల్లో దేవుడు లేడు అని గట్టిగా అరిచాను. జనం నన్ను పిచ్చివాడిలా చూశారు. దేవుడు ఉన్నాడు అన్నది భ్రమ. ఆ భ్రమ కలిగించకపోతే వారు నన్ను నమ్మరు. అందుకే నా స్ట్రాటజీ మార్చుకున్నాను. దేవుని కంటే దైవ భావన ప్రధానం అని నమ్మించడానికి ఇంతకాలం పట్టింది. ఇక నేను చెప్పదలిచిన విషయాలను మహావీరుడు, గౌతమ బుద్ధుడు, జొరాస్ట్రా, లావోట్జు, జీసస్ మాటలుగా మలచసాగాను. నిజానికి ఆ భావాలు నా స్వంతం. జనాన్ని నా వైపు ఆకర్షించుకోవటానికి గౌతమ బుద్ధుణ్ణి మరొకరిని ఇష్టం వచ్చినట్టు అరువు తెచ్చుకున్నాను. ఒక్క బుద్ధుణ్ణి, జీసస్నే కాదు, మహావీరుణ్ణి అప్పనంగా వాడుకున్నాను. ఆయన చెప్పని విషయాలు, ఆయనకు నచ్చని విషయాలు చెప్పి ఆయనగా నమ్మించాను. కృష్ణుని విషయంలోనూ అదే జరిగింది. కృష్ణుని స్మరణ చేస్తే తప్ప హిందువులను ఆకర్షించలేను. ఎవరినైనా ఒకసారి నా వద్దకు వచ్చేటట్లు చేయగలిగితే ఆ తర్వాత నా ఆకర్షణలో పడిపోతారు, పొమ్మన్నా పోలేరు. జనానికి స్వార్థ ప్రయోజనాలు ఉన్నట్లే సూడో గురువులకు, స్వామీజీలకు స్వార్థం ఉంటుంది. నీవు ఒక యోగివో గురువో కావాలనుకుంటే జనం నాడి తెలుసుకోవాలి. జనం అభీష్టం మేరకు నీవు జీవించాలి. అప్పుడు జనం నీ వెంట పడతారు. నీకు హైందవ భక్తులు కావాలంటే నీవు హిందువుగా జీవించు. సూఫీ యోగి కాదలిస్తే ఇస్లాం గొడుగు నీడకు చేరిపో. బుద్ధుడు కావలిస్తే గుండు చేయించుకో. ఆ పనులు చేయడానికి తెలివితేటలు అవసరం లేదు, ప్రజ్ఞతో పని లేదు. వేషాలు మార్చుకో, నటన నేర్చుకో. నేను నగ్న సత్యాలు చెబుతున్నాను. రోజు సత్యమైన విషయాలే చెబుతాను. సంవత్సరాల తరబడి విశ్రాంతి, విరామం లేకుండా ప్రసంగిస్తున్నాను. కొన్ని వందల పుస్తకాలు ఉత్పత్తి చేశాను, ఇంకా చేస్తూనే ఉంటాను. కాలక్రమేణా మీ బుర్రలు శూన్యమైపోతాయి. మీరు మిగలరు, కడకు నేను మిగలను. దిస్ ఈజ్ అన్ అస్టానిషింగ్ పబ్లిక్ డిస్క్లోజర్ ఆఫ్ ఓషో యాజ్ బ్రాట్ అవుట్ బై అవర్ మాస్టర్ ఇన్ దిస్ బుక్. Let us visit a couple of quotes from Bhagavan Rajneesh speeches. A man becomes a Buddha the moment he accepts with gratitude all that life brings with it. A man becomes a Buddha the moment he accepts with gratitude all that life brings with it. Gratitude is freeing. Gratitude is powerful. We should all make an effort to be grateful for the little blessings of our life.
We should all make an effort to be grateful for the little blessings of our life. Good. ఇంకొక కొటేషను, డ్రాప్ ద ఐడియా ఆఫ్ బికమింగ్ సమ్వన్ బికాస్ యు ఆర్ ఆల్రెడీ ఎ మాస్టర్ పీస్. యూ హ్యావ్ ఓన్లీ టు కమ్ టు ఇట్, టు నో ఇట్, టు రియలైజ్ ఇట్. డోంట్ టేక్ లైఫ్ టూ సీరియస్లీ. Celebrate little things of your everyday life and engage with every moment to experience life fully. ఇప్పుడు మనం పార్ట్ 2 ఆఫ్ దిస్ బుక్లోకి వెళ్తున్నాం. ఓషో ధ్యాన యోగాలోకి వెళ్ళే ముందు ఓషో బుక్స్ నుంచి మరి కొంచెం కోట్స్ చూద్దాం. వాట్ ఎవర్ యూ వాంట్ టు బీ, వాట్ ఎవర్ యూ డ్రీమ్ ఆఫ్, ఎవ్రీథింగ్ లైస్ విద్ ఇన్ యూ. యూ జస్ట్ నీడ్ టు లుక్ ఇన్సైడ్ యువర్ సెల్ఫ్ to find the true meaning of your life. Second one, intuition is the key to success. You may have a million problems and no solution, but just believe in who you are. All things would find a way. Next quotation, the real question is not whether life exists after death. The real question is not whether life exists after death. The real question is whether you are alive before death. Next quote, don't be angry at life. It is not life that is frustrating you. It is you who are not listening to life. Sound is our mind. Silence is our being. Last one, there is no other miracle in the world than meditation. It is the only science which is capable of transforming you into a new man. ఇంతవరకు మనం ఓషో రూపం స్వరూపం దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు మన మాస్టర్ గారి విశ్వ దర్శనం జరగబోతుంది. లెట్ us be a little more attentive. పార్ట్ 2. ఓషో జీవితం సప్తవర్ణాల సమ్మేళనం, నవరస భరితం, రంగుల హరివిల్లు. తూర్పు పడమర సంగీత స్వరాలతో జుగల్బందీ నిర్వహించిన సాహసి అధునాతన యోగి ఓషో. విశ్వమేధావిగా గణతికెక్కిన జిడ్డు కృష్ణమూర్తి దివ్యజ్ఞానం నుండి విముక్తి చెందినట్టే జిడ్డు కృష్ణమూర్తిని అతిగా అభిమానించిన ఓషో తర్వాత తన మార్గాన్ని ఎన్నుకున్నారు. ఒకరి భావజాలంతో ముడుచుకుపోయినంత కాలం ఎవరూ స్వతంత్రించలేరని, ఎవరికి వారు తమ జీవితాన్ని హృదయాలయంలో పరిశోధించి గమనికతో అంతర్గత శక్తుల్ని ఉద్దీపింపచేసుకోవాలని సూత్రీకరించారు ఓషో. ఓషో జీవితానికి ఇచ్చిన ప్రాధాన్యత కన్నా మిన్నగా ధ్యానానికి ఇచ్చారు. ఇది మాస్టర్ గారి స్టేట్మెంట్. తన జీవితాన్ని పూర్తిగా ధ్యానానికి అంకితం చేసి సరికొత్త సత్యాలను ఆవిష్కరించారు. ఆ సత్యాలు రుచించిన వారికి రజనీష్ పనికిరానివాడు. సాంప్రదాయం గడప దాటలేని బలహీనులకు, ఛాందస్తులకు రజనీష్ అయోగ్యుడు. అయినా వారి యోగాన్ని కాదనే ధైర్యం, సాహసం ఎవరికీ లేవు. తిట్టుకుంటూనే రజనీష్ని చదువుతుంటారు, మెచ్చుకుంటూ ఆయన సాధన మార్గాన్ని ఆచరిస్తారు. అది భగవాన్ రజనీష్ ప్రత్యేకత. అది ఓషో వ్యక్తిత్వం. జిడ్డు కృష్ణమూర్తి, రజనీష్ ఇద్దరిది ఒకే బాట, ఒకే మాట. ఆ సత్యాన్ని ఇద్దరూ అంగీకరించరు. కానీ వారిని అనుసరించిన వారు, వారి రచనలు అధ్యయనం చేసిన వారు ఇద్దరిని పోల్చుకోకుండా ఉండలేరు. పార్ట్ 2 ఓషో ధ్యాన సూత్రంలో 8 చాప్టర్లు ఉన్నాయి. డీటెయిల్స్ ఆఫ్ ది చాప్టర్స్. 1. ప్రేమంటే ఏమిటి ప్రియతమా? జీవన స్వరాలు, ప్రధాన కేంద్రాలు, ఇచ్ఛాశక్తి నిలయం, మనసు గతి ఇంతే, ప్రజ్ఞానం బ్రహ్మం, శంకలు శకునాలు, హృదయ వీణ. చాప్టర్ 1. ప్రేమంటే ఏమిటి ప్రీతమా అనే ఈ విషయాన్ని చర్చిస్తూ గురుదేవులు అంటారు, ప్రేమను మించిన ప్రార్థన లేదు. ప్రేమే ధ్యానమని, ప్రేమ ద్వారానే దివ్యత్వాన్ని అందుకోవచ్చు, పూర్ణ మానవత్వాన్ని సాధించవచ్చు. ప్రేమ లేని ప్రార్థన నిరుపయోగం. అది ఎన్నటికీ సంపూర్ణం కాదు, సమగ్రం కాదు. గుండె నిండా ప్రేమ నింపుకోకుండా దివ్యపథంలో పయనించడం అసాధ్యం. అసలు ప్రేమ అంటే ఏమిటి? ఎంతమందికి తెలుసు ప్రేమ విలువ? తెలుసును అన్నంతకాలం ప్రేమను అన్వేషించడం కుదరని పని. ఎవరికి వారు అసలైన ప్రేమ గురించి తమకు ఎంత తెలుసో ఆలోచించాలి. ప్రేమను తెలుసుకోగలవారే భగవంతుని గురించి తెలుసుకోగలుగుతారు. మన హృదయంలో ప్రేమ ఉంటే జీవితం మరేమీ ఆశించదు. అందరూ ప్రేమను అర్థించేవారే, అంటే తమలో లేని ప్రేమను అర్థిస్తున్నారు. తమలో లేని ప్రేమను ఇతరులకు ఎలా ఇవ్వగలరు? ముష్టివాడు చక్రవర్తి కాలేడు, దాత కాలేడు.
ప్రేమను అర్థించినంతకాలం ఎవరికి ప్రేమించే హక్కు లేదు. ప్రేమ అంటే ప్రార్థన, ప్రేమ అంటే ధ్యానం. ఎప్పుడైనా ప్రేమ మీ గుండె తలుపు తట్టిందా? ఆలోచించుకోండి. లేదు. ఎందుకని? సూటిగా ప్రశ్నిస్తున్నారు మాస్టర్ గారు. మీలో మమత లేదు, కరుణ లేదు, గుండెలో చెమ్మ లేదు. ప్రేమ స్పందన తెలియని వారిని ప్రేమ ప్రేమించదు. మనం ఏది చేస్తే జీవితం దానిని పదింతలుగా మనకు అనుగ్రహిస్తుంది. అది జీవన సూత్రం. అది ప్రతిధ్వని లాంటిది. ఓ అంటే ఓహో అని ప్రతిధ్వని వినిపిస్తుంది. మనం ఒకరిని ద్వేషిస్తే 10 మంది మనల్ని ద్వేషిస్తారు. మనం ఒకరిని ప్రేమిస్తే 10 మంది మనల్ని ప్రేమిస్తారు, ఆదరిస్తారు. ఎవరు మనల్ని ఇష్టపడటం లేదు అంటే మనం ఎవరిని ఇష్టంగా చూడటం లేదని అర్థం. మన దగ్గర, మన హృదయంలో ప్రేమ పుష్కలంగా ఉంటే ఇల్లిల్లు తిరగవలసిన అవసరం లేదు. ప్రేమను ఆకర్షిస్తుంది. మాస్టర్ గారు ఈ సందర్భంలో అందించిన ఒక చిన్న స్టోరీ మీతో షేర్ చేసుకుంటాను. ఓ రోజు ఉదయం అక్బర్ దర్శనానికి ఒక ఫకీర్ వెళ్తాడు. పేరు ఫరీద్. ఈయన వెళ్ళే సమయానికి అక్బర్ ప్రార్థన చేస్తున్నాడు. అక్బర్ నమాజ్ పూర్తి చేసి 2 చేతులెత్తి అల్లాని ప్రార్థిస్తున్నాడు. అల్లా, నాకు అంతులేని సంపదలు అనుగ్రహించు, నా రాజ్యాన్ని మరింత విస్తరింపజేయు, నన్ను నా ప్రజల్ని సదా కాపాడు అని. ఆ మాటలు చెవిని పడగానే ఫకీరు వెనుదిరిగాడు. వెళ్ళిపోతున్న ఫకీర్ను అక్బర్ గమనించి వెనక్కి పిలిచి అడిగాడు, ఏం ఫరీద్ భయ్యా, వచ్చి వెళ్ళిపోతున్నావు? ఏం పని మీద వచ్చావు? ఫకీర్ అంటాడు, జహాపన, మీరు చక్రవర్తి, మహాదాత ఉదారులు అనే భ్రమలో వచ్చాను. మీరు నా వంటి ఫకీరే అని తెలిసి వెళ్ళిపోతున్నాను. మీరు అల్లాని ప్రార్థిస్తున్నారు, అది కావాలి ఇది కావాలని. మీరే సహాయం అర్థిస్తుంటే మిమ్మల్ని నేను సహాయం అర్థించి ఏం లాభం? ఇక్కడ సార్వర్ మాస్టర్ గారు అంటారు, అర్థించటం అంటే యాచించటమే. మనందరం ఏదో విధంగా యాచకులం. మనకు లేని దానికోసం, మనకు అవసరమైన దాని కోసం ఇతరులను అర్థిస్తుంటాం. మనల్ని ఎవరూ ప్రేమించడం లేదని అఘోరిస్తుంటాం. ప్రేమ ఎక్కడో బయట అంగడిలో లభించేది కాదు. మన హృదయంలోని స్పందన పేరే ప్రేమ. అదొక అగోచర శక్తి అంటారు గురుదేవులు. ప్రేమ కోసం వెతకవలసింది మన లోపల. ప్రేమించడం మన జన్మ హక్కు. తమ లోపలి ప్రేమను గుర్తించగలవారు అదృష్టవంతులు, నిజమైన ప్రేమికులు, ప్రేమ స్వరూపులు. ప్రేమను పంచటం గొప్ప కళ. అందరి ఫిర్యాదు ఒకటే, వెతికిన చోట ప్రేమ లభించటం లేదని. ప్రేమ ఉన్న చోట మనం వెతకటం లేదని ఎవరు అనుకోరు. మాస్టర్ గారు అంటారు, అహంకారం, ప్రేమ భావన కలిసి ఉండవు. నిజమైన ప్రేమ ఉన్న చోట అహంకారం ఉండలేదు. అహంకారం ఉన్న చోట ప్రేమ నిలబడదు. చీకటి వెలుగు ఒకే చోట కలిసి ఉండవు. ఈ పరిస్థితిని కళ్ళకు కట్టేట్టుగా సార్వరి మాస్టర్ గారు ఒక చిన్న ఎపిసోడ్ చెప్తారు. ఒకసారి చీకటి కొత్త పెళ్లి కూతురులా ముస్తాబై సిగ్గుపడుతూ దేవుడి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేసింది. చూడండి దేవుడి గారు, ఈ వెలుగుగాడిని నేను గాఢంగా ప్రేమిస్తున్నాను, కానీ నాకు అందటం లేదు. ఉదయం నుండి సాయంత్రం వరకు నా వెంటబడి తరుముతూ ఉంటాడు. రాత్రి నేను ముస్తాబై వచ్చేలోగా ఎక్కడికో పారిపోతున్నాడు. మళ్ళీ తెల్లవారే వరకు కనిపించడం లేదు. రోజు ఇదే తంతు. దేవుడి గారు నవ్వి సూర్యుడిని పిలిచి ప్రశ్నించారు, ఎందుకయ్యా రవి, ఈ నల్లపిల్లను వెంటబడి తరుముతున్నావట, తను వచ్చేసరికి నువ్వేమో మొహం చాటేస్తున్నావంట. రవి బిక్కముఖం పెట్టి, దేవుడి గారు, మీరు నిజానిజాలు గ్రహించకుండా నిందిస్తున్నారు. నేను ఏనాడు ఆ చీకటి పిల్ల మొహం చూడలేదండి. ఆ పిల్ల అందో నాకు తెలియదు అని వాపోయాడు. ఆ ఫిర్యాదు దేవుడి గారు ఇప్పటికీ పరిష్కరించలేదు. చీకటి వెలుగులను ఒక చోట కలపడం దేవుడి వల్ల కాలేదు. అలాగే అహంకారం, ప్రేమ ఒక చోట కనిపించవు. అహంకారం చీకటి లాంటిది, ప్రేమ సూర్యుని వెలుగు లాంటిది. మనిషిలో ప్రేమ లోపిస్తే అహం బయటకు వస్తుంది. నేను అనే అహం నీడలో ప్రేమ చివురించదు. మనిషిలో పూర్తిగా అహంకారం పెరిగితే ప్రేమ చనిపోతుంది. తాపసులు సైతం నా ధ్యానం, నా యోగం, నా తపస్సు అంటారు పాపం. ధ్యానం చేస్తున్న అహం పైనే ధ్యాస. నేను జాగ్రత్తగా గమనించండి. ఎంత లోతుగా హృదయంలో తిష్ట వేసిందో అబ్జర్వ్ చేయండి. భగవంతుడు ఎవ్వరికీ కనిపించడు. భగవంతుని చూసే శక్తి ఎవరికీ లేదు. తాను శూన్యం అయితే తప్ప దివ్యత్వం దిగిరాదు. తనను తాను శూన్యం చేసుకోవడం అంటే తన అస్తిత్వాన్ని కోల్పోవటం, దివ్యత్వాన్ని ఆవాహన చేసుకోవటం. నేను అన్వేషిస్తున్నాను అనే అహం సైతం నశించాలి. నేను, భగవంతుడు అనే రెండు ఒకటైపోవాలి. నేను మైనస్ అయితే మిగిలే దివ్యత్వమే. మనం అన్వేషించవలసింది, తెలుసుకోవాల్సింది భగవంతుని కాదు, మన లోపల మనల్ని వెతుక్కోవాలి. అది అన్వేషణ. పరమాత్మ అంటారు కానీ ఎవరికి తెలుసు పరమాత్మ? ఎవరు చూశారు భగవంతుణ్ణి?
ఆది అంతం ఆకారం రూపం లేని భగవంతుణ్ణి ఎవరు మాత్రం ఎలా చూడగలరు? ఎక్కడ ఉన్నాడని వెతుకుతాం. అందుకే అన్వేషించవలసింది మన లోపల, తెలుసుకోవలసింది మనల్ని మనం అంటూ గురుదేవులు ఓ సూక్ష్మంలో మోక్షంలా ఓ చిన్న ఆల్టర్నేటివ్ సజెస్ట్ చేస్తున్నారు. నేను అనుకుంటున్నాం కదా, ఆ నేనెవరో మనలో ముందుగా అన్వేషించి పట్టుకోవాలి. వెతగ్గా పోగా నేను అనేది తెలుస్తుంది. ఈ సందర్భంగా మాస్టర్ గారు ధ్యానం గురించి కొన్ని టిప్స్ ఇస్తున్నారు. ప్రతి ఉదయం సాయంత్రం ధ్యానం చేయటం మరొకండి. ధ్యానం మన సొంతం, ప్రతి ఒక్కరి హక్కు. ధ్యానం చేసేటప్పుడు రిలాక్స్డ్గా నెమ్మదిగా కూర్చోండి. శ్వాస పైన ధ్యాస ఉంచకూడదు. నెమ్మదిగా రెప్పలు మూసుకున్న తర్వాత శరీరం పైన ధ్యాస ఉంచకూడదు. శరీరం గురించి మర్చిపోవాలి. మీరుగా ఆలోచించవద్దు. మనసు కూడా 10 నిమిషాల్లో రిలాక్స్ అవుతుంది. ఏమీ జ్ఞాపకం ఉండని స్థితి, ఆలోచనలు లేని స్థితి. అప్పుడు నిశ్శబ్దంలోకి మీరు నిష్క్రమిస్తారు. నిశ్శబ్దం క్రమంగా శూన్యం అవుతుంది. అక్కడ నిశ్శబ్దాన్ని వినండి. నెక్స్ట్ చాప్టర్ జీవన స్వరాలు. ఆత్మ ఎక్కడ ఉంది? ఎక్కడా శరీరంలో కనబడదు కదా. చెట్టు పైన వెతికితే వేళ్ళు కనిపించవు. జాని ప్రయాణం బయట నుండి లోపలకు, మనస్సు నుండి హృదయానికి, హృదయం నుండి నాభికి, ఆ తర్వాత లోపలి ఆత్మ వైపుగా అన్వేషణ. నాభి కేంద్రం నుండి ఆత్మ ప్రస్థానం సాగాలి. జాని చేయవలసిన మొదటి పని నాభి కేంద్రంలోని జీవశక్తిని చైతన్యపరచటం. మన శరీరం ఒక దేవాలయం. ఆ దేవాలయంలో కనిపించని ఆత్మను వెతికి పట్టుకోవడమే ధ్యాన సూత్రం. మాస్టర్ గారు అంటారు, ద్వేషం గూడు కట్టుకున్న మనిషి ఎప్పటికీ ఎవరిని ప్రేమించలేడు. ప్రేమించడం మాత్రమే తెలిసిన వారు ఎవరిని ద్వేషించలేరు. ఒకరిలో ఒకేసారి 2 గుణాలు పనిచేయవు. ఒకేసారి బ్రతికుండడం చనిపోవటం జరగదు. హృదయానికి ఒకటే తెలుసు, ఏదర్ ప్రేమించటం లేదా ద్వేషించటం. ఇక్కడ మాస్టర్ గారు ఒక పవర్ఫుల్ ఎనెక్డోట్ చెప్తారు. రబియా అని ఒక మహిళా ఫకీర్ ఉండేది. తను చదివే ఒక పవిత్ర గ్రంథంలో ఒక వాక్యం తీసివేసి చదివేది. పవిత్ర గ్రంథాలలో ఎవరూ ఏదీ తొలగించడానికి సాహసించరు. ఒకసారి మరొక ఫకీరు వచ్చి అదే పుస్తకం చదువుతూ, దీనిలో ఎవరో ఒక వాక్యం కొట్టివేశారు, గమనించావా అని అడిగాడు. నేనే తీసివేశాను అన్నది ఆమె. ఫకీరు కోపం వచ్చింది. నువ్వా? ఎందుకంత తప్పు పని చేశావు? రబియా సమాధానం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దెయ్యాన్ని ద్వేషించు అని ఉంది. ద్వేషించటం నాకు తెలియదు. నాకు భగవంతుని ప్రేమించటం ఒక్కటే తెలుసు. ఎవరిని ద్వేషించలేను. ఆ దెయ్యం ఏదో నా ఎదురుగా వచ్చినా ద్వేషించలేను భయ్యా. అందుకే ఆ వాక్యం అనవసరం అనిపించింది. ఒకరిని ద్వేషించాలంటే నాలో ద్వేషం ఉండాలి కదా. ప్రేమించడమే తెలిసిన నేను ఎలా ద్వేషించగలను? చాలామంది ధ్యానులు హృదయ కేంద్రంలో ఆగిపోతారు. ధ్యానంలో పరవశం చెంది ధ్యానంలో లయించటానికి జీవ కేంద్రం చేరక తప్పదు అంటారు మాస్టర్ గారు. నెక్స్ట్ చాప్టర్ ప్రధాన కేంద్రాలు. ధ్యానానికి ప్రధానమైన మజిలీలు 3: మేధ, హృదయం, నాభి. మొదటి రెండింటికన్నా అతి ముఖ్యమైనది నాభి కేంద్రం. అది జీవ కేంద్రం. తల్లిదండ్రుల్ని ప్రేమించలేని వారు భగవంతుణ్ణి ప్రేమించలేరు. ఆధ్యాత్మిక రంగంలో రాణించిన వారంతా తల్లిదండ్రుల్ని గొప్పగా ప్రేమించిన వారే. కన్న తల్లిని ప్రేమించగలవారు సాటి వారిని ప్రేమించగలరు. పసితనంలో పిల్లలు తల్లికి దగ్గరగా ఎంత ఎక్కువ కాలం ఉంటే వారిలో అంత ఎక్కువ ప్రేమానురాగాలు ఉంటాయి. జీవకేంద్రం హృదయ కేంద్రం చేయవలసిన పనుల్ని మనసు హైజాక్ చేస్తుంది. అన్నీ తనవేనంటుంది. అది మనసు నియంతృత్వ వైఖరి. నాభి కేంద్రం వద్ద జీవశక్తి, హృదయ కేంద్రం వల్ల ప్రేమానుభూతులు, మేధో కేంద్రం వల్ల విద్యా వివేకాలు కలుగుతాయి. ఆలోచన నుండి అనుభూతికి, అనుభూతి నుండి ఆత్మకు పురోగమించాలి అంటారు గురుదేవులు. ఆలోచన మానితే మహర్షి కావచ్చు, మహాయోగి కావచ్చు. ఆలోచించేవాడు మనిషి. ఆలోచించవలసిన అవసరం లేనివాడు మహర్షి. తినే తిండి అరగటానికి కానీ, రక్త ప్రసరణకు కానీ, శ్వాసించటానికి కానీ ఆలోచన అవసరం లేదు. అసలు ఆలోచన వల్లనే మనిషికి కష్టాలు, బాధలు కలుగుతున్నాయి. హృదయంతో, స్పందనతో జీవించగల వారికి కష్టాలు ఉండవు. ఆలోచన వల్ల ప్రేమ కలగదు. ఎవరూ ఆలోచించి ప్రేమించరు.
దేవాలయాలకు వెళ్ళి దైవ దర్శనం చేసుకున్నంత మాత్రాన దివ్యత్వం దగ్గరికి రాదు. సమస్యలు తట్టుకోలేక పరిగెత్తి దేవుని ఆశ్రయించటం అవుతుంది. సమస్యలను ఎదుర్కోగల వారినే భగవంతుడు హర్షిస్తాడు. పిరికి వారిని దేవుడు క్షమించడు, సహించడు. తనలో ఉన్న శక్తిని ఉపయోగించుకోకుండా ఎవరి సహాయము అర్థించి దానికి భక్తిపూత పూయడం అజ్ఞానం అంటూ మాస్టర్ గారు ఒక మంచి అనెక్డోట్ చెప్తారు. ఒకసారి జీసస్ ఒక తోటలో నడుస్తూ అటూ ఇటూ విరగపూసిన పూలను శిష్యులకు చూపిస్తూ అంటారు, తోటలో పూలు ఎంత బాగున్నాయో చూడండి. రేపొద్దున్న సూర్యుడు ఉదయిస్తాడో లేదో వాటికి తెలియదు. రేపు తమ చెట్లకు నీరు అందుతుందో లేదో తెలియదు. రేపు గురించిన ఆలోచన లేకపోవటం వల్ల ఈనాడు ఆ పూలు అంత ఆనందంగా ఉండగలుగుతున్నాయి. కానీ మనిషి ఎప్పుడూ భవిష్యత్తు కోసం ఆరాటపడుతుంటాడు. రేపు కోసం, ఫ్యూచర్ కోసం ఎప్పుడూ ఆలోచించేవాడు ఈరోజు సుఖపడలేడు, వర్తమానంలో జీవించలేడు. మనసు చేసే గారడి అది అంటారు మన గురుదేవులు. మనసు భద్రత కోరుతుంది. కోరికలు లేని ఆత్మ ప్రశాంతిని అందిస్తుంది. నేడు నిండుగా సంపూర్ణంగా జీవించగలిగిన వాడు రేపు గురించి ఆలోచించడు, బెంగపడడు. మనిషికి ధైర్యం కావాలంటే జీవకేంద్రం లక్షణంగా పనిచేయాలి. ఆత్మస్పర్శతో కానీ జీవకేంద్రం చైతన్యం పొందదు. ధ్యానికి జీవకేంద్రం ఆత్మశాంతినిస్తుంది, ధైర్యం మనశ్శాంతినిస్తుంది. నెక్స్ట్ చాప్టర్, ఇచ్ఛాశక్తి నిలయం. మనిషిలో 3 రకాల శక్తులు ఉన్నాయి: ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. జ్ఞానం మేధస్సుది, హృదయానిది క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి జీవకేంద్రానిది, అదే నాభి కేంద్రం. ఈ చాప్టర్లో గురుదేవులు ధ్యాన సూత్రం గురించి ఇలా వివరిస్తున్నారు. ఎవరి ధ్యానం వారిది, ఎవరి ధ్యాన పద్ధతి వారిది. ధ్యానం ఎలా చేయాలి అని అడిగి ప్రయోజనం లేదు. ఆధ్యాత్మిక రంగంలో ఎవరి మార్గం వారు ఏర్పరచుకోవలసిందే. బాటలు రెడీగా ఉండవు. ఆధ్యాత్మిక బాటలు చాలా ఇరుకు, పైగా బయటకు కనిపించిన బాటలు. ఎంత దూరం వెళ్ళగలరో మీ ఇష్టం. ముందుకు వెళ్ళిన కొద్దీ బాట స్వచ్ఛంగా తెలుస్తుంది, అభివృద్ధి కనిపిస్తుంది. ఆగితే అంతా గాఢాంధకారమే. మాస్టర్ గారిని తన మిత్రుడు ఒక ఆయన ఇలా అడిగారు, మీరు చెప్పే విషయాలు అద్భుతంగా ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ ఆచరించడం చాలా కష్టం. గురువుగారి సమాధానం, నేను ఏమని సమాధానం చెప్పను? నేను చెప్పే విషయాలు నచ్చటం వేరు, వాటిని అంగీకరించటం వేరు, ఆచరణలో పెట్టడం వేరు. 3 దశలు. చెప్పటం వరకే నా పని. వినటం, వినకపోవటం, నమ్మటం, నమ్మకపోవటం, నచ్చడం, నచ్చకపోవటం వేరే ప్రకరణాలు. ఆచరించటం ఆఖరి అధ్యాయం. ఎవరైనా నమ్మి ఆచరిస్తే కదా ఫలితం. సాధన చేయకుండా ఎన్నిసార్లు విని ప్రయోజనం ఏముంది? ఆచరించినప్పుడు నా ప్రసంగాలు వేస్ట్. ప్రతి ఒక్కరూ మనశ్శాంతి కోరుకుంటారు, అనుగ్రహం కావాలంటారు, దైవ దర్శనం, ఆత్మదర్శనం అనే మాటలు వాడుతుంటారు. అందరికీ అన్నీ కావాలి, రెడీమేడ్గా కావాలి. ఏ గురువు అప్పనంగా కట్టబెట్టాలని ఆశిస్తారు. ప్రపంచంలో ఆశించినంత మాత్రాన ఒరిగేది లేదు, అర్థించినంత మాత్రాన వచ్చి ఒడిలో పడదు. కోరిక అనేది ఒత్త డొల్ల వ్యవహారం, గాలి బుడగ లాంటిది వాంఛ. లోపల ఉండేది శూన్యం. కోరికతో పాటు పట్టుదల, కృషి, సాధన అవసరం. ఉత్తుత్తి కోరికను పట్టుకుని వేలాడితే ఏం ప్రయోజనం ఉండదు అని మాస్టర్ గారు అంటారు. దేవుని గురించి ఓషో స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం. మనిషి దేవుణ్ణి సృష్టించాడు. అది ఒక అభూత కల్పన, అందమైన కల్పన, జనరల్గా అందరికీ నచ్చే, అందరూ మెచ్చే కల్పన. నీకు నీ గురించి ఏమీ తెలియదు, అందువల్ల నీకు దేవుని గురించి మాట్లాడే హక్కే లేదు అంటారు. అసలు దేవుణ్ణి ఎవరు చూశారు? మీలో ఎవరైనా చూశారా? మాట వరుసకి నువ్వు దేవుణ్ణి కలిసావు అనుకో, కలిసి ఏం సాధిస్తావు? దేవుడు నువ్వు ఒకరికొకరు ఎదురైపోతే చాలా ఆక్వర్డ్ సిచ్యువేషన్ అది. వాట్ టు డూ నెక్స్ట్? ఏమీ తెలియని అయోమయ పరిస్థితి. మిస్టర్ చతుర్వేది అని ఓ నిష్ఠాగరిష్ఠుడు ఉండేవాడు. ఆ చతుర్వేది గారికి ఒక ఇంట్రెస్టింగ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఓషో గారు షేర్ చేస్తున్నారు. చతుర్వేది గారు దేవుణ్ణి చాలాసార్లు చూశారు. నేను చూసిన ప్రతిసారి దేవుడు చాలా చాలా దూరంగా ఓ నక్షత్రం పక్కగా కనబడేవాడు. దేవుణ్ణి కలవాలనేది నా జీవిత ధ్యేయం. నేను అష్ట కష్టాలు పడి ఆ ప్రదేశాన్ని చేరుకునేవాడిని. నేను వెళ్ళేసరికి దేవుడు ఎక్కడికో మరో సుదూర తీరానికి వెళ్ళిపోయేవాడు. ఇలా ఎన్నెన్నో జన్మలు గడిచిపోయాయి. ఆఖరికి నా జన్మ ధన్యం అయిపోయింది. దేవుడి గారి రెసిడెన్షియల్ అడ్రస్ తెలిసిపోయింది. ఓ రోజు దేవుడి గారి ఇంటికి చేరుకున్నాను. బయట నేమ్ ప్లేట్ ఉంది. ఇదే దేవుని నివాసం. ఇక్కడ ఉండే దేవుని పేరు ఫాదర్ గాడ్ అని కూడా రాసి ఉంది. చతుర్వేది జోళ్లు విప్పేసి డోర్ బెల్ కొడదామని అనుకుంటుండగా తన అంతరాత్మ గావు కేక పెట్టింది.
బాబు మరోసారి ఆలోచించుకో అని అంతరాత్మ అడగసాగింది. చతుర్వేది, నువ్వు దేవుణ్ణి కలిసి ఏం చేస్తావు? ఏం సాధిద్దామని అనుకుంటున్నావు? ఒకసారి దేవుని సాకార దర్శనం అయిపోయిన తర్వాత నీ శేష జీవితం ఎలా గడుపుతావు? ఇంతవరకు మీ జీవితాలన్నీ దేవుణ్ణి వెతకటానికి అంకితం కాబడ్డాయి. మీకు వెతకటం వరకే తెలుసు. దేవాలయాలకు వెళ్ళటం, అభిషేకాలు చేయటం, హారతులు తీర్థప్రసాదాలు అర్పించటం, అవి సేవించటం, లేకపోతే ఫాస్టింగ్లు చేయటం, అవే తెలుసు. ఒకసారి దేవుణ్ణి కలిసావే అనుకో, మరి రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఏం చేస్తావు? టైంపాస్ ఎలా అవుతుంది? ఏ వ్యాపకం లేక ఉక్కిరి బిక్కిరి అయిపోయి చేస్తావు. జాగ్రత్తగా ఆలోచించుకుని ముందడుగు వెయ్యి అని అంతరాత్మ బోధ. చతుర్వేదికి ఇది చాలా మీనింగ్ఫుల్ ఉపదేశం అనిపించింది. వెంటనే వెనక్కి తిరిగి చెప్పులు చేత్తో పట్టుకొని మనవాడు ఒకటే పరుగు. భయం ఏంటంటే ఒకవేళ గాడ్ గారు ఏదైనా పని మీద తలుపు తీసుకుని బయటికి ఇచ్చేసి నాయనా చతుర్వేది లోపలికి రాబాబు అని పిలుస్తారేమో అని భయం. ఒకటే పరుగు తీశాడు. మన్నాటి నుండి చతుర్వేది సెర్చ్ ఫర్ గాడ్ మళ్ళీ 5th గేర్లో స్టార్ట్ అయింది. నాన్ స్టాప్ సెర్చ్. అలసిపోకుండా అన్ని వైపులా దేవుని గురించి వెతుకుతూనే ఉన్నాడు. ఆ ఈస్ట్ పాయింట్ కార్నర్ బంగ్లా వైపుకు మాత్రం పూర్తిగా వెళ్ళడం మానేశాడు చతుర్వేది. దేవుణ్ణి వెతకటంలో మంచి మజా ఉంది. ఐ ఎంజాయ్ ది గ్రేట్ అడ్వెంచర్ ఆఫ్ సెర్చింగ్ ఫర్ గాడ్ అంటారు చతుర్వేది. దిస్ ఈజ్ ఎ ట్రాన్స్లేషన్ ఫ్రమ్ రవీంద్రనాథ్ ఠాగూర్ పోయం కలెక్టెడ్ బై ఓషో. మాస్టర్ గారు అంటారు, ఒక కోరిక కలిగింది. ఆ కోరిక తీరడానికి తగినంత కృషి అవసరం. ధ్యానం చేయాలని కోరిక కలిగింది. కోరిక కలిగినంత మాత్రాన ఏం ఉరుగుతుంది? సాధన చేస్తే అది ధ్యానం అవుతుంది. ఈ సందర్భంగా మాస్టర్ గారు చెప్పిన ఓ చక్కని పారబుల్. ఓ పట్టణంలో ఓ పకీరుండేవాడు. ఇల్లు తిరిగి భిక్ష చేస్తుండేవాడు. ఒకనాడు అతనికి భిక్ష దొరకలేదు. చివరికి మసీదు ముంగట బైఠాయించాడు. రోజులు గడుస్తున్నాయి, ప్రార్థిస్తూనే ఉన్నాడు. నెలలు గడుస్తున్నాయి, పకీర్ అలా ప్రార్థిస్తూనే ఉన్నాడు. తిండి తిప్పులు లేవు, నిద్రాహారాలు మరిచాడు. జనం వచ్చి పకీర్ని దర్శించుకోసాగారు. అతని మొహంలో దివ్య తేజస్సు కనిపించసాగింది. అతనిని దర్శిస్తే చాలు బాధలు తొలగిపోయేవి. ఇది వరకు అర్భకంగా దైన్యంగా ఉండేవాడు ఇప్పుడు మహాత్ముడిగా మారిపోయాడు. జనం ప్రశ్నించసాగారు, పకీర్ భాయ్, నీలో ఈ తేజస్సు ఎలా వచ్చింది? పకీర్ సమాధానం, ఏమో, నా ఆకలి తీర్చమని అల్లాను వేడుకున్నాను. నా ఆకలి తీరింది. ఇంకా నాకు రొట్టెతో అన్నంతో పని లేదు. అల్లా మాలిక్. జనం ప్రశ్న, ఏం చేశావు? అదేనా చెప్పు. ఏమీ చేయలేదు. నా సంకల్పానికి ఇచ్ఛాశక్తిని జోడించాను. నాలో పట్టుదల పెరిగింది, పట్టు దొరికింది. నేను ఇప్పుడు అల్లా కొలువులో ఉన్నాను. మాస్టర్ అంటారు, అలాంటి పట్టుదల దొరకాలి అంటే పట్టుదల ఉండాలి, సంకల్పం ఉండాలి అంటారు మాస్టర్ గారు. సాయశక్తులా కేంద్రీకరించాలి. అనుకున్నవి సాధించడానికి అవి అవసరం. పట్టుదల లేనివారు సాధించేది ఏమీ ఉండదు. మాటలు ఆత్మను కదిలించవు. ప్రపంచంలో హితబోధ చేసేవారు చాలామంది ఉన్నారు, కానీ పట్టుదలగా ధ్యానం చేసి సాధించేవారు తక్కువ. గురుదేవులు అంటారు, నది నిండుగా ప్రవహిస్తోంది, పుష్కలంగా నీళ్లున్నాయి. నీకు నీరు కావాలి, చేతిలో పాత్ర లేదు. ఎలా? నీరు కావాలన్న కోరిక ఉంది, సంకల్పం ఉంది, నీటి అవసరం కూడా ఉంది, కానీ చేతిలో పాత్ర లేదు. గంగా గంగా నాకు నీరివ్వు అని అరిస్తే, ప్రార్థిస్తే నీరు అందదు. ఆధ్యాత్మిక రంగంలో పట్టుదల, సంకల్పం చాలవు. నీ పాత్ర ఎంత అని నీకు నువ్వే ప్రశ్నించుకోవాలి. ఓ క్లియర్ అడ్వైజ్ ఇస్తున్నారు మాస్టర్ గారు, శ్రద్ధగా వినండి. ఉదయం పూట కూర్చొని ధ్యానం చేయండి. నిద్రపోయే ముందు కూడా ధ్యానం చేయండి. ఉదయం ధ్యానంలో మనలోకి శక్తి వచ్చి చేరుతుంది. పగలు చేసే పనులన్నీ ఉత్సాహంతో చేయగలుగుతారు. ధ్యానులు తప్పక నిద్రకు ముందు ధ్యానం చేస్తుంటారు. ఏ ధ్యాసతో పడుకుంటే తెల్లవారులో అదే వర్కింగ్ జరుగుతుంది. ఎంతో మనశ్శాంతి లభిస్తుంది అంటూ ఈ చాప్టర్ని కన్క్లూడ్ చేస్తారు మాస్టర్ సార్వరి గారు. నెక్స్ట్ చాప్టర్, మనసు గతి ఇంతే. నిజంగా మనసుకు మాయరోగం పట్టుకుంది. మన చికాకులు, బాధలు, కష్టాలకు కారణం మనస్సు. ఇదే దానికి వచ్చిన మాయరోగం. ఎప్పుడు ఇతరుల గురించి, సమస్యల గురించి తలపోయటానికి కారణం మనల్ని గురించిన నిజాలు మనస్సు భరించలేకపోవటం, భరించే ధైర్యం లేకపోవటం. నిద్రలేచింది మొదలు పడుకునే వరకు పెట్టుకుంటున్న వ్యాపకాలన్నీ ఒంటరితనం భరించలేక, ఏకాంతంతో సహవాసం చేయలేక. మనస్సును రీపేర్ చేసే పని ధ్యానానిది. ఆ పని మౌనంగా, నిశ్శబ్దంగా జరగాలి అంటారు మాస్టర్ సార్వరి గారు. మనిషి లోపల బయట ఒక్కలా ఉండడు. లోపల ఒకలా ఆలోచిస్తూ పైకి మరోలా ప్రవర్తిస్తాడు. పైన ప్రేమ నటిస్తూ లోపల విషయం కక్కనవచ్చు. పైకి కనిపించే మనిషికి లోపలి మనిషి విరుద్ధంగా ఉంటాడు. బయట వారిని మభ్యపెట్టవచ్చు, కానీ ఎవరూ తనను తాను మోసం చేసుకోలేరు.
ప్రతి మనిషికి తన నగ్న స్వరూపం తెలుసు. తన మనసును నగ్నంగా చూడగలడు. ధ్యానం నీ అంతరాత్మను నీకు పరిచయం చేస్తుంది. నిజ తత్వంలోని కల్మషాలను తొలగించి శుద్ధి చేస్తుంది. నీలోకి నీవు పయనిస్తూ నిన్ను నువ్వే గమనించడం ధ్యాన రహస్యం. మనసు తీరుతనులు జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే మనల్ని మనమే చదువుకోవచ్చు. ధ్యాని భయాన్ని వదిలి తనలోకి నిస్సంకోచంగా చొచ్చుకుపోవాలి. ఆ పని చేయలేకపోతే ఎప్పటికీ ఆత్మస్పృహ కలగదు, దివ్య చైతన్యం తెలియదు. మనస్సును పూర్తిగా ముందుగా రిపేర్ చేసుకుంటే ఆ తర్వాత ఆత్మను గురించి చూడవచ్చు. ఏకాంతంలో, నిశ్శబ్దంలో మనసు యొక్క నగ్న స్థితి బయటపడుతుంది. నిశ్శబ్దంగా, నిశ్చలంగా, ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని లోపల గమనిస్తే అదే ధ్యానం అవుతుంది. ఆ ధ్యానమే కాగల కార్యాలు నిర్వహిస్తుంది. నెక్స్ట్, మనసు చేసే పనుల్ని విశ్లేషించవద్దు. మంచిని మాత్రమే స్వాగతించే ప్రయత్నం చెయ్యవద్దు. రెండింటి నుండి విముక్తం కావాలి. సాధకుడి తోలిక మొదటి కర్తవ్యం చెప్తున్నారు మాస్టర్. నిర్భయంగా తన గురించిన సత్యాలు తెలుసుకోవటానికి సిద్ధంగా ఉండాలి. 2, మనసు చేసే ఆలోచనల్ని నియంత్రించడానికి ప్రయత్నించకూడదు. మనసును కంట్రోల్ చేయకూడదు. ఆలోచనల్ని అలక్ష్యం చేస్తే అదృశ్యం అయిపోతాయి. అలక్ష్యం చేస్తే అణిచివేత పని లోపలే జరిగిపోతుంది. అది ఎలా? మన మనసుకు తెలియకుండా, మన మనసు ప్రమేయం లేకుండానే. అది చిత్రం. మాస్టర్ అంటారు, ఆశ అహంకారం వద్దనుకుంటే వచ్చి తిష్ట వేస్తాయి. ఆధ్యాత్మికంగానూ అంతే. ఏదో సాధించాలని అనుకుంటే అది సాధ్యపడదు. కోరికలు లేకుండా ఉండాలి, అప్పుడు అర్హమైనవి లభిస్తాయి. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్, మనసులో ఇది ఉండాలి అది ఉండకూడదు అని అనుకోకూడదు. ఇష్టాలు అయిష్టాలు నియమాలు లేకుండా ధ్యానించాలి. మనసు భావనల్ని మంచి చెడు అని విడదీయకూడదు. చెడు వద్దు అనుకుంటే దాంతోపాటు మంచి ఉండకుండా పోవాలి. ఎటు మొగ్గు చూపకపోవటం ఉత్తమం. సాధకునికి భయం ఉండకూడదు, అనుమానం ఉండకూడదు. నిశ్చలంగా, నిశ్శబ్దంగా వింటూ లోపలికి పోతే ఆలోచనలు ఆవిరైపోతాయి. అది ధ్యాన సూత్ర. నిర్భయంగా జీవించడం నేర్చుకోండి అంటూ ఓషో ఇలా చెప్తారు. భయం అంటే మృత్యువుతో సమానం. భయం మిమ్మల్ని చాలా నిదానంగా చంపే విషయం. భయం గురించి ఎక్కువగా ఆలోచిస్తే మీరు మీకే తెలియకుండా దాని వశం అయిపోతారు. భయపడే వారిని భయం మృత్యువు కన్నా ముందే అనేక వందల సార్లు చంపేస్తుంది. భయపడుతూ చస్తూ బతకడం అతి హీనమైనది. భయంలో మీరు ఎప్పటికీ ఎదగరు, సరికదా కృంగి కృషించి మరణిస్తారు. ఎందుకంటే భయం ఎప్పుడూ మృత్యు సేవలోనే తరిస్తూ ఉంటుంది. మరణ భయమే మౌలికమైన భయం. ఇతర భయాలన్నీ కేవలం దాని ప్రతిబింబాలే. మరణాన్ని కూడా సంపూర్ణంగా అనుభవించేందుకు మీరు సిద్ధంగా ఉండండి. అలా మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మృత్యువు నిర్వీర్యమై మిమ్మల్ని ఏమాత్రం భయపెట్టలేదు. సంపూర్ణ జీవితం మృత్యువును నిర్వీర్యం చేస్తుంది. మృత్యువును జయించగలిగేది ఒక్క ప్రేమ మాత్రమే. కాబట్టి కాలాన్ని వృధా చేయకుండా ఎక్కువగా ప్రేమించడం ప్రారంభించండి. లెట్ us మూవ్ టు ద లాస్ట్ చాప్టర్, హృదయ వీణ. చెడుని మంచిగా మార్చగల రసాయన ప్రక్రియ ధ్యానం. యోగం యొక్క మహదాశయం ధ్యానం. ధ్యాన లక్ష్యం మంచి వైపు పయనం. హృదయాన్ని నమ్మి జీవించేవాడు హాయిగా ఉంటాడు. వానికి సమస్యలు ఉండవు. మనం వివేకానికి పెద్దపీట వేస్తాం, ప్రేమ అనురాగాలకి స్పందించాం. ధ్యానం వల్ల హృదయ సంస్కారం పెరుగుతుంది. మనసు సైతం సున్నితం అవుతుంది. మనిషికి కావాల్సింది హృదయ సంస్కారం. పరివర్తన ముఖ్యం. కోపాలుంటే ఉండనీయండి. కోపం ఒకనాటికి ఇష్టంగా మారుతుంది. ద్వేషం ప్రేమగా పరిణమిస్తుంది. హృదయ స్పందనల్ని అణిచిపెడితే వికృతంగా తయారవుతాయి. ఏకాంతంగా కోపం మీద దృష్టి పెట్టి ధ్యానం చేయండి. కోపాన్ని జయించవచ్చు. కోపాన్ని జయించినవాడు యోగి కాగలడు, ధ్యాని కాగలడు. జ్ఞానం ఎక్కడో కొండ గుహల్లో గురువుల వద్ద లభించదు. నిన్ను నీవు తెలుసుకోవటమే ధ్యానం. మనం అంతర్యాన్ని ఒక పరిశోధనాలయంగా మార్చుకోవాలి. లోపల ఉన్న అన్ని అరల్ని శోధించాలి, అన్ని తెరల్ని తొలగించాలి. లోపల శోధించిన కొద్దీ ప్రజ్ఞ బయటపడుతుంది. బలహీనతలు ఒక్కొక్కటి వదిలిపోతాయి. ప్రజ్ఞ అనంతం అంటారు గురుదేవులు. ఈ పుస్తకాన్ని కన్క్లూడ్ చేస్తూ మాస్టర్ సార్వరి గారు అందించిన ఓ సూచన: నిశ్శబ్దంగా శబ్దాన్ని వినండి. శబ్దాన్ని చీల్చి నిశ్శబ్దాన్ని వెతకండి. అప్పుడే శబ్దం నిశ్శబ్దం అవుతుంది. బయట శబ్దాలు చెవిని పడినా లోపల నిశ్శబ్దం చెదరదు. లోపల ధ్యాన స్థితి ఏర్పడుతుంది.
ఆ నిశ్శబ్దంలోకి నిష్క్రమించండి. నిశ్శబ్దం శూన్యంలోకి దారి చూపుతుంది. ఆ శూన్యంలోకి చొచ్చుకుపోవడమే ధ్యానం. ఆ శూన్యంలో లయించడమే ధ్యాన సూత్రం. ఇంకా ఇంకా లోపలికి పోతూ ఉంటే ప్రజ్ఞ కలుగుతుంది. సర్వం ఎరికవుతుంది. ఆ ఎరికలో జీవించటమే ధ్యాని గమ్యం. మాస్టర్ సార్వరి గారిచే లిఖింపబడ్డ భగవాన్ రజనీష్ ధ్యాన సూత్ర అనే పుస్తకం అధ్యయనం వల్ల నాపై ఉన్న ఇంపాక్టివ్ ఇంప్లిమెంటేషన్ పాయింట్స్ ఓ 2 నిమిషాలు. నేను చాలా కాలం రజనీష్ అభిమానిని. వారి లెక్చర్స్ చాలా విన్నాను. నా పర్సనల్ ఒపీనియన్లో జిడ్డి కృష్ణమూర్తి గారి సీక్రెట్ ఫాలోవర్ రజనీష్. కంటెంట్ చాలా వరకు జిడ్డి కృష్ణమూర్తి ఐడియాస్ లాగానే అనిపిస్తాయి. ప్రజెంటేషన్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. ఓషో లైఫ్లో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. వారి పర్సనాలిటీలో ఎన్ని వీక్నెస్లు ఉన్నా భగవత్ స్వరూపులైన ఓ ఋషి పుంగవని కలం నుంచి ఈ జీవిత కథ వెలువడింది అంటే ఐ ఫీల్ ఓషో ఈజ్ నాట్ ఓన్లీ ఏ గ్రేట్ పర్సనాలిటీ బట్ ఏ వెరీ లక్కీ పర్సన్. అతనిలో యోగపరంగా అంత గ్రేట్నెస్ ఉంది కాబట్టే మాస్టర్ సార్వరి అంతటి మహానుభావుడు వారి కలం ద్వారా ఈ పుస్తకం ఆవిర్భావం కాబడింది. ఇంపాక్ట్ పరంగా లాస్ట్ 4 వీక్స్ నుంచి నా ఓన్ బిహేవియరు, యాటిట్యూడ్లో వచ్చిన ఇంప్రూవ్మెంట్ గమనిస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే రోజంతా మాస్టర్ గారి బుక్స్ చదవటం, నిన్న రాత్రి విన్న బుక్ ప్రజెంటేషను, విశ్వర్షి గారి ఓపెనింగ్ రిమార్క్స్, ఓవరాల్ కామెంట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ మననం చేసుకోవటం, ఎక్కువసేపు మౌనంగా ఉండటం, ఇలా టైం మీనింగ్ఫుల్గా గడుపుతూ ఉంటే జీవితం సజావుగా తృప్తిగా ఉంటుంది. ఇది లాస్ట్ 4 వీక్స్లో ఓ సడన్ టర్నింగ్ పాయింట్ ఫర్ మీ. ఏ కపుల్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ పాయింట్స్. ఈ మధ్య నాకు అర్థం అవుతున్నంత వరకు లవ్ ఈజ్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ యోగ సాధన. ప్రేయరు ప్రేమకు పర్యాయ పదం అంటారు మాస్టర్ గారు. సో ఐ హ్యావ్ టు కమిట్ మోర్ డీప్లీ టు ప్రేయర్. ఇప్పుడు నేను ప్రాక్టికల్గా రియలైజ్ అయింది ఏంటంటే పుస్తక పఠనం షుడ్ బి ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోవాలి. ఒకే పుస్తకం చదివిన ప్రతిసారి డిఫరెంట్ డైమెన్షన్స్ అందుతూనే ఉంటాయి. రాత్రి నిద్రపోయే ముందు కనీసం ఓ 10 నిమిషాలు ధ్యానం చేయటం ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఇంప్లిమెంటేషన్ పాయింట్. లాస్ట్ 4 వీక్స్లో ఓ 2 మాస్టర్ గారి గ్రంథాలు డీప్గా మనసు పెట్టి స్టడీ చేయటం, మరెన్నో ముత్యాల సరాల అందాలు విభిన్న కోణాలలో దర్శించటం నా పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నాను. ఈ 36 రోజుల్లో నాలో కలగబోయే మార్పు కలలో కూడా ఊహించిన ఓ పెద్ద లాటరీ టికెట్. జన్మ సార్థకం అవుతోంది అనే తృప్తి ఏర్పడుతుంది. ప్రేమైక మూర్తి విశ్వర్సి గారికి, ఈ మహాయజ్ఞంలో బిహైండ్ ద కర్టన్స్ కృషి చేస్తున్న యోగాలయ టీం మెంబర్స్ అందరికీ నా ప్రేమపూర్వక నమస్సుమాంజలు. మాస్టర్స్ నమస్కారం.